ప్రకాశం జిల్లా గిద్దలూరులో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు గిద్దలూరు రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామారెడ్డి, గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారి వెంకట శివరామారెడ్డి మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తప్పులు లేని ఓటర్ జాబితా తయారు చేసే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమని తెలిపారు. ఓటర్ యొక్క ప్రాముఖ్యత తెలియజేసేందుకు భావితరాల పౌరులైన విద్యార్థులకు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి ఈ అంశంపై పలు పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలు అందించామని ఆయన అన్నారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ ఓటు అనే ఆయుధం ఎంత విలువైనదో వివరిస్తూ మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలానే ఓటు హక్కు కలిగి ఉన్న 80 సంవత్సరాల వయసు పైబడ్డ సూపర్ సీనియర్ సిటిజన్లకు సన్మానించినట్లుగా తహసీల్దార్ ఆంజనేయరెడ్డి చెప్పారు. ముందుగా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. భారత ఎన్నికల సంఘము ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తూ స్పెషల్ సమ్మరీ రివిజన్ అనే కార్యక్రమంతో మొదలుపెట్టి ఓటర్ల జాబితాలో ఏ విధమైన పొరపాటు లేకుండా ప్యూరిఫైడ్ ఎలక్షన్ల ఓటర్ల జాబితా తయారు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో రకరకాలైనటువంటి కార్యక్రమాలు స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా కాలేజీలోను, తర్వాత ఓటర్లను ప్రేరేపించడానికి వీలుగా, లేకపోతే నమోదు చేయడానికి వీలుగా, ఓటు యొక్క విలువను తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఎస్ఎస్ఆర్ అనే దాన్ని పూర్తి చేయడము, అలాగే ఓటర్ల జాబితాలోని తప్పులను సరి చేసుకోవడానికి స్పెషల్ క్యాంపెయినింగ్ డేస్ కూడా కండక్ట్ చేస్తూ ప్రధానంగా ఓటర్లకు ఏ విధమైనటువంటి తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడం అనేది ప్రధానమైన అంశంగా చేస్తూ ఈ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.